హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు సెబీ యొక్క గైడ్లైన్స్ అయితే చదవాలనుకుంటున్నాను. నేను సెబీ యొక్క అడ్వైజర్ అయితే కాదు ఫ్రెండ్స్. నేను సెబీ ద్వారా ఎటువంటి లైసెన్స్ అయితే నేను పొందలేదు. నేను ఈ వీడియో ద్వారా ఎటువంటి రికమెండేషన్ అయితే చేయట్లేదు. అది ఆప్షన్లో కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు, స్టాక్స్లో కావచ్చు. నేను ఈ వీడియోని ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 47,578 దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. నేను ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో కూడా మీకు చెప్పడం జరిగింది. మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి కూడా చెప్పడం జరిగింది. ఒక అప్సైడ్ మూమెంటం అయితే ఈరోజు వెళ్ళింది, బ్యాలెన్స్ ఉంది, అప్సైడ్ మూమెంట్ వెళ్తాను కూడా చెప్పడం జరిగింది. అది కూడా వెళ్ళింది అనమాట. సో అదేవిధంగా మూడో పాయింట్ ఏంటంటే మార్కెట్ ఒక రెసిస్టెంట్ జోన్ క్రియేట్ చేసుకుంటుంది. ఆ రెసిస్టెంట్ జోన్ దగ్గర వెళ్ళే పాసిబిలిటీ ఉందని కూడా మీకు ప్రీవియస్ డే వీడియోస్లో చెప్పడం జరిగింది. నేను ఇక్కడ ఒక ప్యాటర్న్ రాబోతుంది, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే రావడానికి రెడీగా ఉందని చెప్పడం జరుగుతుంది. ఇది ఇప్పుడే చెప్పానా, పోయిన శుక్రవారం చెప్పాను కదా కాదు ఫ్రెండ్స్. ఈ సెల్లింగ్ ఎప్పుడైతే జరిగిందో, ఈ సెల్లింగ్ వచ్చినప్పటి నుంచి ఇక్కడి నుంచి మార్కెట్ ఈ లెవెల్ అయితే ఎప్పుడైతే టచ్ అయిందో, ఈ లెవెల్ దగ్గర నుంచి ఆల్రెడీ మీకు చెప్తూనే ఉన్నాను నేను. మార్కెట్ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తాను రెడీగా ఉందని చెప్తున్నాను. అడ్వాన్స్ పాయింట్ మీకు చెప్పాను నేను, ఎందుకంటే ముందుగా మార్కెట్ చెప్తుంది మనకి. అదేవిధంగా నేను చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫెయిల్యూర్ చేయాలంటే ఇక్కడ వాల్యూమ్ అయితే రావాలా. ఇక్కడ ప్రజెంట్ అయితే ఏది విధమైన వాల్యూమ్ అయితే నాకు సహకరించట్లేదు ప్రజెంట్ అయితే. అందువల్ల నేను అడ్వాన్స్ లెవెల్స్ అనే ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వచ్చే పాసిబిలిటీ ఉందని చెప్పి ఎక్కువగా నేనైతే నమ్ముతున్నాను అనమాట. అది ఈ విషయం మీరు నమ్మాలా వద్దని చెప్పి మీ అనాలిసిస్ ప్రకారం ఉంటుంది. మిమ్మల్ని నమ్మని చెప్పడం ఇది నా యొక్క అనాలిసిస్ అని చెప్తున్నాను, ఓకేనా. సో నా అనాలిసిస్ ఒక్కోసారి రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. మేబీ ఎవరు కూడా 100% మార్కెట్లో రైట్ కాదు ఫ్రెండ్స్. మేబీ ఒక్కోసారి చాలామంది రాంగ్ కూడా అవ్వచ్చు. చాలామంది అంటే ఎక్కువ శాతం రాంగ్ అవుతారు, ఏదో కొద్ది గొప్ప రైట్ అవుతుంటారు. ఇది మాత్రం దృష్టిలో పోతుంది. ఎవరు కూడా 100% మార్కెట్లో సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వలేరు. సో అయితే మనకి నేను హెడ్ అండ్ షోల్డర్ ఈ ప్యాటర్న్ రావడానికి కొన్ని సిమ్టమ్స్ అయితే కనబడినాయి కాబట్టి దాని గురించి నేను మీకు హెడ్ అండ్ అడ్వాన్స్ లెవెల్స్ మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ ఇక్కడి నుంచి మనకి 46,000 నుంచి 47 మధ్యలో నుంచి ఒకసారి ఈ రన్నింగ్ మూమెంట్ మనం ఒకసారి చూస్తే మాత్రం విత్ వాల్యూమ్ ప్రకారం చూస్తే ఫ్రెండ్స్, మనకి కింద వచ్చిన వాల్యూమ్ ప్రకారం కదా, నేను వాల్యూమ్ ప్రకారమే చెప్తాను మీకు. సో ఈ వాల్యూమ్ ప్రకారం నేను ఇక్కడ మాత్రం చూసుకుంటే మాత్రం ఒక రాంగ్ బయింగ్ అయితే వెళ్ళింది మార్కెట్. ఇక్కడి నుంచి కూడా మనం మూమెంట్ క్యాప్చర్ చేసుకుంటే సో 46 నుంచి 47,000 అంటే 47,000 లెవెల్ క్రాస్ అవుతుండగా మార్కెట్ మరీ రాంగ్ బయింగే వెళ్ళింది. విత్ వాల్యూమ్ ప్రకారం కూడా ఒకసారి మనం ఇక్కడ కింద వాల్యూమ్ ప్రకారం కూడా ఒకసారి చూసుకుంటే కనుక సో ఈ రాంగ్ బయింగ్ని మార్కెట్ మళ్ళీ క్యాప్చర్ చేసుకోవాల్సి వస్తే అదొకటి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ యొక్క నాకు సిమ్టమ్స్ అయితే అదో కనబడుతుంది అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇది మళ్ళీ ఒక కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళాక మార్కెట్ కొద్ది డౌన్ సైడ్ ఫాల్ అయితే, ఈ డౌన్ ఫాల్ కూడా మార్కెట్ 60 డిగ్రీలో 90 డిగ్రీలో కూడా డౌన్ ఫాల్ అయితే మీకు ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాల్సి వస్తుంది. సో 60 డిగ్రీలో 90 డిగ్రీలో మార్కెట్ డౌన్ ఫాల్ అయితే మాత్రం, ఒకవేళ డౌన్ ఫాల్ అవుతుంటే మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని లైట్గా చేంజ్ చేసేసుకుంటుంది మార్కెట్ అని చెప్పి మనకు అర్థం అనమాట. అంటే దీన్ని ఫెయిల్ చేస్తానికి రెడీగా అవుతుంది మార్కెట్, రెడీ అవడానికి ట్రై చేస్తుందని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. ఇది 60 డిగ్రీలు 90 డిగ్రీలో మార్కెట్ డౌన్ ఫాల్ వస్తే, ఓకేనా. అలా కాకుండా మార్కెట్ రెసిస్టెంట్ లెవెల్, నేను ఆల్రెడీ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ యొక్క రెసిస్టెంట్ లెవెల్ చెప్పాను ప్రీవియస్ డివైస్లో. ఆ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి 120 డిగ్రీల మార్కెట్లో కొద్ది క్లోజ్ అయితే కనుక, కింద డౌన్ సైడ్ అయితే వస్తే కనుక డెఫినెట్గా 100% మార్కెట్ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని కన్ఫర్మేషన్ ఇచ్చేసినట్టే. అది బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు యాక్సెప్ట్ చేసి మార్కెట్ని కొద్దిగా యాక్సెప్ట్ చేశారని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట, ఓకేనా. సో అయితే మార్కెట్ 60 డిగ్రీలో 90 డిగ్రీలో వస్తే మాత్రం ఒక వాల్యూమ్ కూడా మనకి ఇక్కడ చేంజెస్ అయితే జరుగుతుంటాయి. ఎప్పుడైతే మార్కెట్ కొద్దిగా 60 డిగ్రీలో 90 డిగ్రీలో డౌన్ఫాల్ అవుతుందో చేంజెస్ అయితే చాలా మటుకు చేంజెస్ అయితే జరుగుతుంటాయి మార్కెట్లో. ఎప్పుడైతే చేంజెస్ జరుగుతున్నాయో మార్కెట్లోకి డెఫినెట్గా మార్కెట్ని మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్తారు. ఒకవేళ అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్లే ప్రక్రియలో ఒక హై వాల్యూమ్తో మార్కెట్ని ఇది ఫెయిల్యూర్ చేయాల్సి వస్తుంది అనమాట.
వాల్యూమ్తో ఫెయిల్యూర్ చేస్తే కంప్లీట్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇంకా కంప్లీట్గా 100% ఫెయిల్యూర్ అయిందని చెప్పుకోవాలి. కానీ దానికన్నా ముందు మార్కెట్ 60 డిగ్రీలు 90 డిగ్రీల వాల్యూ వచ్చి మార్కెట్ దగ్గరికి వచ్చి మార్కెట్ వాల్యూమ్ని జనరేట్ చేసుకోవాలా. అది కూడా ఇక్కడ వచ్చిన వాల్యూమ్ని చాలా మటుకు కంపేరింగ్ చేసుకుంటే ఆ వాల్యూమ్ ఈ వాల్యూమ్తో కంపేరింగ్ చేసుకుంటే మాత్రం ఈ వాల్యూమ్ని ఫెయిల్యూర్ చేయాల్సి వస్తుందన్నమాట. ఒకవేళ మార్కెట్ అప్సైడ్ మూమెంట్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం, లేని పక్షంలో మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోతే మాత్రం డైరెక్ట్గా ఏం ప్యాటర్న్ లేకుండా ఏ వాల్యూమ్ లేకుండా ఏం డైరెక్ట్గా వెళ్ళిపోయి మనం కన్ఫ్యూజ్ చేయడానికి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిందని చెప్పి అనుకుంటాం. నేనైతే మార్కెట్ హై లెవెల్ దగ్గర నుంచి అయితే పుట్ ఆప్షన్ అయితే తీసుకుని కూర్చుని పోతానమాట. ఎందుకంటే మార్కెట్ డెఫినెట్గా సెల్లింగ్ జరుగుతుంది. ఎందుకు రాంగ్ బయింగ్ జరిగినప్పుడు మార్కెట్ డెఫినెట్గా ఇంత బయింగ్ రాంగ్ బయింగ్ ఎప్పుడు వెళ్ళదు మార్కెట్. ఒకవేళ మేబీ వెళ్తే నేను అదృష్టవంతునిగా భావించుకుంటాను. భావించి ఎక్కడి నుంచి పుట్ ఆప్షన్ తీసుకుని నేను ఇక్కడి నుంచి పిఈ తీసుకుని కూర్చుంటాను అనమాట. ఎందుకంటే మార్కెట్ అక్కడి నుంచి కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. నాకు ప్రీమియమ్స్ స్పీడ్గా డికే టైం వాల్యూ ఇంట్రెస్ట్ వాల్యూ పెరిగిపోతాయి అనమాట. ఇంట్రెస్ట్ వాల్యూ ఎప్పుడైతే ప్రీమియమ్స్ ఆప్షన్లో పెరుగుతున్నాయో డెఫినెట్గా మార్కెట్కు రాకెట్ మూమెంట్ వస్తుంది అనమాట. మార్కెట్ పడుతున్నప్పుడు రాకెట్ మూమెంట్ అంటే మనకి కళ్ళు తీసి కళ్ళు మూవ్ చేయడం 20 రూపాయలు 30 రూపాయలు నాకు ఇచ్చేస్తుంటుంది అనమాట రాకెట్ మూమెంట్. ఆ రాకెట్ మూమెంట్ క్యాప్చర్ చేయాల్సి వస్తుంది మనకి. అది కూడా ఎప్పుడు ఒక రాంగ్ బయింగ్ వెళ్ళిపోతే మార్కెట్ టోటల్గా రాంగ్ బయింగ్ వెళ్ళిపోయి ఏ వాల్యూమ్ లేకుండా ఈ లెవెల్ని తీసేస్తాయి. ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. పోయిన నెల నిఫ్టీ కూడా ఇలాగే ఒక ఏ విధమైన వాల్యూమ్ లేకుండా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. పుట్ ఆప్షన్ తీసుకుని కూడా చెప్పడం జరిగింది. మార్కెట్ మంచి ప్రాఫిట్ ఇచ్చింది. అదేవిధంగా అదే సిమ్టమ్స్లో మార్కెట్ ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా అదే ప్యాటర్న్ ఒకవేళ ఫాలో అయితే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. పుట్ ఆప్షన్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ నేను 100 రూపాయల ప్రీమియం హోల్డింగ్ చేస్తే మాత్రం నేను 300 350 కానీ 400 లెవెల్స్ కానీ మార్కెట్ ఎగ్జిట్ అవుతుంది అనమాట. నాకు మంచి ప్రాఫిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఓకేనా. ఇంట్రెస్ట్ వాల్యూ ఎప్పుడైతే పెరుగుతుందో మార్కెట్లో ఆటోమేటిక్గా వాల్యూమ్ కూడా పెంచేసుకుంటారు. మార్కెట్ని ఆప్షన్ వాల్యూమ్ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతుంటుంది. ఓకేనా. సో అయితే మనం ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే బేసిక్లో బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ మీకు గతంలో కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఒక మూమెంట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే ఈ అప్సైడ్ మూమెంట్ కూడా ప్రీవియస్ డివీస్లో కూడా చెప్పడం జరిగింది. ఈ అప్సైడ్ మూమెంట్ కూడా మీకు వాలటిలిటీతో వెళ్తుంది తప్ప కానీ మార్కెట్ డౌన్ఫాల్ డైరెక్ట్గా అయితే డైరెక్ట్గా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే కూడా నేను గతంలోనే నేను ఎప్పుడైతే ఈ లెవెల్ని మన సపోర్ట్ లెవెల్ అయితే టచ్ అయిందో ఆ లెవెల్ దగ్గర నుంచి కూడా చెప్పడం వచ్చిందనమాట. చెప్తూనే వస్తున్నాను నేను. అదేవిధంగా మార్కెట్ వాలటిలిటీతో మార్కెట్ మెల్లగా అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తున్నారు అనమాట. విత్ వాల్యూమ్ లేకుండా అనమాట. ఓకేనా. వాల్యూమ్ లేకుండా మెల్లగా అప్సైడ్ వెళ్ళిపోతున్నారు మార్కెట్ని. ఎందుకు చాలామంది ఇక్కడ మళ్ళీ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆల్ టైమ్ హైని టచ్ అవుద్ది అనుకుంటా. కానీ సడన్గా ఒక దెబ్బ వేస్తారు పైనుంచి కిందకి. ఒక మంచి ప్రాఫిట్ మనకి పుట్ ఆప్షన్ తీసుకునే వాళ్ళు మంచి ప్రాఫిట్ వస్తారు. కాల్ ఆప్షన్ తీసుకునే వాళ్ళు మాత్రం సగం డబ్బులు పోగొట్టుకుని ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ₹1,00,000 ఇన్వెస్ట్ చేసిన ప్రాఫిట్ ₹1,00,000 ఆప్షన్లో హోల్డింగ్ కాల్ ఆప్షన్ పెట్టేవాళ్ళు అయితే పైనుంచి అయితే డెఫినెట్గా 30,000 నుంచి 40,000 రూపాయలు కూడా ఎగిరిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఓకేనా. సో ఈ రకంగా అయితే నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ లెవెల్స్లో కూడా చెప్పడం జరిగింది. రెసిస్టెంట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. మార్కెట్కి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ ఉందని కూడా చెప్పడం జరిగింది. సో ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ అయితే ఉంది మార్కెట్కి. సో ఇది మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర నుంచే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచే మల్టిపుల్ టైం మార్కెట్ సో ఒక మంచి వాల్యూమ్తోనే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్తాం జరిగింది. అది కూడా మళ్ళీ మార్కెట్ ఒక ఈ లెవెల్ దగ్గర వచ్చే పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఈ లెవెల్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ యొక్క రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. అదేవిధంగా మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్తుంది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ ఈరోజు అప్ సైడ్ మూమెంట్ వెళ్ళింది. కానీ అంటే మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం పుట్ ఆప్షన్ తీసుకుంటారని చెప్పడం జరిగింది మీకు. కానీ పుట్ ఆప్షన్కి అవకాశం ఇవ్వలేదు మార్కెట్ ఈరోజు. తర్వాత ఇచ్చింది. మార్నింగ్ ఇవ్వలేదు కానీ తర్వాత ఇచ్చింది అనమాట. సో కొద్ది గొప్ప ప్రాఫిట్ అంటే రోజు వచ్చే ప్రాఫిట్ కాకుండా ఈరోజు కొద్దిగా ప్రాఫిట్ అంటే మనకి ₹20 ₹25 ఇచ్చింది. ₹25-30 ఇచ్చింది. అంతవరకు అంతమించి ఎక్కువ ఇవ్వలేదు ఈరోజు. ఎందుకంటే మార్కెట్ వెళ్ళింది, ఇది మార్కెట్ డౌన్ సైడ్ అవుతుందో మళ్ళీ పైకి లేపేస్తున్నారు మార్కెట్ని. సో వాలటిలిటీ మార్కెట్ అనమాట. రేపు కూడా ఒకవేళ మార్కెట్ వాలటిలిటీ ఉండే అవకాశం ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రేపు కానీ ఎల్లుండి కానీ ఒక బిగ్ మూమెంట్ రావాలి మార్కెట్లో. ఒకవేళ రేపు నాకు తెలుసుండి రేపు ప్రీ ఓపెన్ మార్కెట్లో నాకు తెలియాలి మనకి. ప్రీ ఓపెన్ మార్కెట్లో ఒక వాల్యూమ్ పర్టికులర్గా ఏంది రాకపోతే మాత్రం ఆ రోజంతా వాలటిలిటీ ఉండే అవకాశం చాలా మట్టుకు ఉంటుంది మార్కెట్లో. ఒకవేళ ప్రీ ఓపెన్ మార్కెట్లో ఒక మంచి వాల్యూమ్తో అది ఫ్లాట్గా ఓపెన్ అవ్వచ్చు, గ్యాప్ అప్తో ఓపెన్ అవ్వచ్చు, గ్యాప్ డౌన్తో ఓపెన్ వచ్చి ఏదైనా వచ్చు. ఒక మంచికి గ్యాప్ మనకి వాల్యూమ్ రావాలా. వాల్యూమ్ ఎప్పుడైతే వస్తుందో మార్కెట్లో నేను డెఫినెట్గా మార్కెట్ దాన్ని బట్టి నేను బేస్ చేసి కాల్ కానీ పుట్ ఆప్షన్ తీసుకొని రెడీగా ఉంటాను అనమాట.
సో ఓకేనా. సో ఈ లెవెల్స్ మాత్రం గుర్తుపెట్టుకుని మార్కెట్ ఒక ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫెయిల్యూర్ చేయాలి అంటే మాత్రం 60 డిగ్రీలో 90 డిగ్రీలో మార్కెట్ రావాలి తీసుకొస్తుంది. 120 డిగ్రీలో మార్కెట్ రాకూడదు. 60 డిగ్రీలో 90 మార్కెట్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ వాల్యూమ్ అయితే మనకి జనరేట్ అయిపోతుంది. ఇది కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ విషయాలు కొట్టుకొని ఈ విషయాలన్నీ కూడాను. సో మార్కెట్కి ఆల్రెడీ మీకు ఒక సపోర్ట్ లెవెల్ అయితే నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ మనకి ఈ లెవెల్ దగ్గర రాలేదు కానీ అక్కడక్కడే మార్కెట్ ట్రేడింగ్ అయింది. సో నో ప్రాబ్లం ఫ్రెండ్స్. రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గర అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. 48,000 దగ్గర సెలర్స్ అయితే కూర్చున్నారు. ఓ 10 రూపాయలు 20 రూపాయల డిఫరెన్స్లో వెళ్ళిద్ది మార్కెట్. 10 రూపాయలు 20 రూపాయలు అప్ సైడ్ మూమెంట్ కానీ డౌన్ సైడ్ మూమెంట్ కానీ వచ్చి వెళ్తే దాన్ని మనం లెక్కలు వేసుకోకూడదు. కానీ మార్కెట్ 48,000 దగ్గర అయితే ఒక సెల్లర్స్ అయితే కూర్చుని ఉన్నారు. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్ ఫ్రెండ్స్. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగానే ప్యాటర్న్ కూడా కన్ఫర్మేషన్ అవడానికి రెడీ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్లో. సో ఈ విధంగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 22,462 దగ్గర క్లోజ్ చేయడం జరిగింది. నిఫ్టీ ఆల్రెడీ మీకు గతంలో కూడా ఒక చిన్న సపోర్ట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో అదేవిధంగా మనకి ఈ సపోర్ట్ లెవెల్ని కింద సపోర్ట్ లెవెల్కి ఈ మిడిల్ పాయింట్ సపోర్ట్ లెవెల్ కంపేర్ చేసుకుంటే ఈ సపోర్ట్ లెవెల్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది, ఇది వీక్గా ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా రెసిస్టెంట్ లెవెల్ని ఈ మెయిన్ సపోర్ట్ లెవెల్ని మనం కంపేర్ చేసుకుంటే రెసిస్టెంట్ లెవెల్ అయితే స్ట్రాంగ్గా ఉంది కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగిందనమాట. సో ఓకేనా. సో మార్కెట్ మాత్రం ఒక మ్యాజిక్ అండ్ మిరాకిల్ అయితే జరుగుతుంది మార్కెట్లో. సో నో ప్రాబ్లం. అయినా సరే ఎంత మ్యాజిక్ మిరాకిల్ జరిగినా సరే మనకి ఇక్కడ కంపల్సరీగా ఒక వాల్యూమ్ అయితే రావాలా. సో ఇక్కడ ఎప్పుడైతే వాల్యూమ్ అయితే జనరేట్ అవ్వట్లేదో మార్కెట్లో, సో ఇక్కడ మాత్రం మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ ఫెయిల్యూర్ కాకుండా ఉంటుంది, స్ట్రాంగ్గానే ఉంటుంది, ఫెయిల్యూర్ అవ్వదన్నమాట. ఈ పర్టికులర్గా ఈ లెవెల్ ఈ రెసిస్టెంట్ లెవెల్ ఫెయిల్యూర్ చేయాలంటే అంటే మార్కెట్ ఇందా చెప్పినట్టుగా మనకి మార్కెట్ కొద్దిగా 60 డిగ్రీ 90 డిగ్రీలో మార్కెట్ వచ్చి అప్పుడు ఫెయిల్యూర్ చేయాలి తప్ప కానీ డైరెక్ట్గా అయితే ఫెయిల్యూర్ చేయాలి. ఒకవేళ మార్కెట్ ఫెయిల్యూర్ చేయాలి అంటే ముందుగా మనకి హిట్ అండ్ షార్ట్ పద్ధతి ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను. హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో మార్కెట్ ఈ లెవెల్ని ఫెయిల్యూర్ చేయాలి. అది కూడా మ్యాక్సిమం 3 టైమ్స్ చేయాలన్నమాట ఇంట్రాడే బేసిక్లో. ఈ 3 టైమ్ కూడా మనకి హై వాల్యూమ్తోనే చేయాలి ఫ్రెండ్స్, అంతేకాని లోయెస్ట్ వాల్యూమ్తో చేయకూడదు. ఒకవేళ లోయెస్ట్ వాల్యూమ్తో ఈ లెవెల్ని హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో బ్రేక్ చేస్తుందంటే మళ్ళీ సెల్లర్స్ దాన్ని కిందకి మాత్రం దింపేస్తారన్నమాట, కిందకి డౌన్ఫాల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది మార్కెట్లో. ఓకేనా. సో మార్కెట్లో ఈ రకంగా అయితే సపోర్ట్ లెవెల్ జరిగింది. ఇంట్రాడే బేసిక్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంటర్ బేసిక్లో మనం చూసుకుంటే ఆల్రెడీ మనకి రెసిస్టెంట్ లెవెల్ అయితే ఇది చెప్పడం జరిగింది మీకు. ఈ రెసిస్టెంట్ లెవెల్ని 22,600 నుంచి 22,800 మధ్యలో ఒక రెసిస్టెంట్ జోన్ అయితే నిఫ్టీకి అయితే ఉంది. అదేవిధంగా మెయిన్ సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్ అయితే 21,600 దగ్గర 500 దగ్గర అయితే ఒక మెయిన్ సపోర్ట్ అయితే ఈ రోజు వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ మార్కెట్ ఎక్కడి నుంచి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఎక్కడి నుంచి ఒక యూ టర్న్ అయితే తిరగకూడదు. ఒక యూ టర్న్ తిరిగిందంటే మార్కెట్ డెఫినెట్గా మళ్ళీ ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి రెడీ అయిపోతుందని చెప్పి మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఎందువల్లంటే మార్కెట్ యూ టర్న్ ఎప్పుడైతే తిరుగుతుందో మార్కెట్ ఒక మంచి వాల్యూమ్తోనే తిరుగుతుంది తప్ప కానీ ఆషామాషిగా అయితే యూ టర్న్ తిరగదు. ఆల్రెడీ మీరు వినేమంటారు వీ షేప్ రికవరీ అంటారు. వీ షేప్ రికవరీ కూడా అంతే. వీ షేప్ రికవరీలో మార్కెట్ వెళ్తున్నప్పుడు మంచి వాల్యూమ్తోనే మార్కెట్ జనరేట్ చేసుకుంటూ మార్కెట్ వెళ్తుంది. అంటే వీ షేప్ రికవరీ ఎప్పుడైతే వచ్చిందో మార్కెట్కి ఒక ఆల్ టైమ్ హైని మళ్ళీ ఒక టచ్ అవుట్ ఉందని, లేదంటే ఎక్కడి నుంచి పడిందో దానికన్నా డబ్బులు వెళ్ళే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉందని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. అది టెక్నికల్ అనాలిసిస్ రూల్ అనమాట, అనుకోవడం కాదు, టెక్నికల్ అనాలిసిస్ రూల్ అనమాట అది. ఓకేనా. సో అదేవిధంగా మనకి ఓవరాల్గా సపోర్ట్ ఇంట్రాడే బేసిక్లో ఒక సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం మనకి ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఇంట్రాడే బేసిక్లో ఈ లెవెల్ దగ్గర అయితే ఒకవేళ రేపు మార్కెట్ ఒక సెల్లింగ్ ప్రెజర్ వస్తే కనుక డెఫినెట్గా 22,100 దగ్గర 22,050 నుంచి 22,100 దగ్గర ఒక సపోర్ట్ చేసుకోవాలి మార్కెట్. సపోర్ట్ చేసుకుని తర్వాత ఈ లెవెల్ని ఫెయిల్యూర్ చేసి కిందకి రావాలి తప్ప కానీ డైరెక్ట్గా సెల్లింగ్ అయితే రాదు. ఒకవేళ డైరెక్ట్ సెల్లింగ్ వస్తే మాత్రం మరుసటి రోజు మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ని తీసుకెళ్ళి దీన్ని ఫెయిల్యూర్ చేసుకుని అప్పుడు కిందకు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. అంతే తప్ప కానీ డైరెక్ట్గా అయితే మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ కిందకు వచ్చే పాసిబిలిటీ అయితే లేదనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చేటికి మనకి వాల్యూ ఇక్కడ ఈ లెవెల్ దగ్గరికి వచ్చేటికి ఈ వాల్యూమ్ కంపేర్ చేసుకుంటే ఈ లెవెల్ దగ్గర వచ్చేటికి ఈ వాల్యూమ్ను కూడా మనం కంపేర్ చేసుకుంటే అలాగే ఈ లెవెల్ దగ్గర అన్ని లెవెల్ దగ్గర వాల్యూమ్ని మనం కంపేర్ చేసుకుని చూసుకుంటే మాత్రం కొద్దిగా ఈ లెవెల్ని కొద్దిగా సపోర్ట్ చేసే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఈ లెవెల్ డైరెక్ట్గా మార్కెట్ సెల్లింగ్ వచ్చేసి ఆ రోజు ఒక డైరెక్ట్ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్కెట్ అనుకోండి సెల్లింగ్ వచ్చేసి మార్కెట్లో హోల్డ్ అయితే నేను 3:29 నిమిషాలకి లేదా 3:28 నిమిషాలకి నేను కాల్ ఆప్షన్ హోల్డ్ అయితే చేసుకుని బై చేసుకుని కూర్చుంటాను అనమాట.
ఓకేనా. సో ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకుని కూర్చుంటాను. ఎందుకంటే మార్కెట్ ఒక రాంగ్ సెల్లింగ్ అని రాంగ్ బయింగ్ అని వెళ్తే మార్కెట్ మళ్ళీ రియాక్ట్ అవ్వాలి. మార్కెట్ కంపల్సరీ రియాక్ట్ అవుద్ది. భయంకరమైన న్యూస్ వస్తే తప్ప కానీ మామూలు టైంలో అయితే మార్కెట్ కంపల్సరీ టెక్నికల్ అనాలిసిస్ రూల్స్ ప్రకారం వెళ్తాయి. ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే మాత్రం ఈ చెప్పిన ఏమీ పనికిరావు. నేను చెప్పిన ఏది పనికిరాదు. మీకు బ్యాడ్ న్యూస్ వస్తున్నప్పుడు మార్కెట్ పడుతూనే ఉంటుంది. బ్యాడ్ న్యూస్ ఏ సపోర్ట్ లెవెల్ పనిచేయదు, ఏ లెవెల్ కూడా మీకు పనిచేయదు అనమాట. ఓకేనా. సో అదేవిధంగా గుడ్ న్యూస్ వచ్చినప్పుడు కూడా మార్కెట్ పెరుగుతూనే ఉంటుంది. ఒక గుడ్ న్యూస్ కంప్లీట్ అయ్యేది వరకు కూడా ఏ రెసిస్టెంట్ లెవెల్ ఏ సపోర్ట్ లెవెల్ కూడా పనిచేయదు. ఓకేనా. సో ఇది మాత్రం మార్కెట్లో అంతా మార్కెట్ 50% అంతా బాగుండి వరల్డ్ న్యూస్ అంతా బాగున్నప్పుడే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. ఏది బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ వర్కౌట్ అవ్వు. ఆల్రెడీ ముందు నుంచి కూడా మీకు చెప్తూనే ఉన్నాను, ఆల్రెడీ మీకు కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఓకేనా. నిఫ్టీకి సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్స్ ఉంది. రెసిస్టెంట్ లెవెల్స్ స్ట్రాంగ్ లెవెల్స్ అయితే రెసిస్టెంట్ లెవెల్ ఉండే కొద్ది స్ట్రాంగ్గా మారుతుంది ఈ లెవెల్. ఒకవేళ నిఫ్టీ ఒకవేళ మనకి రాంగ్ బయింగ్ వెళ్ళింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ బయింగ్ వెళ్తే నేను ఇంత ముందులాగా పుట్ ఆప్షన్ అయితే తీసుకుని బ్యాంక్ నిఫ్టీలో చెప్పిన పుట్ ఆప్షన్ తీసుకుని కూర్చుని పోతాను అనమాట. సో మళ్ళీ మనకి ఈ లెవెల్కి వచ్చే వరకు టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా అయితే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇలా కొన్ని ఫ్రెండ్స్. సో మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.